ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి ఆశిరెడ్డి అలియాస్ అశ్విని రెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు ఫైల్ అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేటకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి 9,35,00,000 కాజేసినట్లుగా కంప్లైంట్ లో తెలిపారు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తండ్రి సత్యనారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో భారత్ కు వచ్చిన సమయంలో ఆశిరెడ్డి పరిచయం అయ్యిందని, కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించిందని కంప్లైంట్ లో తెలిపారు. ఇక ఈ క్రమంలోనే డబ్బులు అడుగుతూ కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరుతో రిజిస్టర్ చేయించుకుందని అన్నారు. ఆశిరెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో హడావిడి చేసి కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది వరకు తన కుమారుడితో ఆమె టచ్ లోనే ఉందని, ఇప్పటి వరకు 9,35,00,000 వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్ కొనుగోలు చేసి తన పేరుతో రాయించుకుందని అన్నారు. ఆమెతో పాటు తన సోదరి కూడా 50 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు. సత్యనారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మోసం పైన తన తండ్రి యనుమల సత్యనారాయణ మూర్తి, ఇతను షేక్పేట్ కి చెందినటువంటి నివాసి, ఇతను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు 318 క్లాస్ 4 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా A1 గా వెంకట అశ్విని రెడ్డి కొయ్య ఎటు అశ్వరెడ్డి, A2 గా వెంకట కృష్ణ కొయ్య, A3 గా వెంకట దివ్యారెడ్డి కొయ్య, A4 గా కొయ్య యశోదారెడ్డి, ఈ నలుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో అశ్వరెడ్డి అనే ఒక పేరుని తను పెట్టుకొని చలామణి అవుతా ఉంది. తన ఒరిజినల్ పేరు వెంకట అశ్విని రెడ్డి కొయ్య అంటూ కూడా పోలీసులు FIR లో మెన్షన్ చేయడం జరిగింది. వెంకట కృష్ణ కొయ్య తన తండ్రి పేరుని కూడా ఇంక్లూడ్ చేసి, అతను కూడా పెళ్లి పేరుతో మోసం చేసి, హడావిడి చేసి, హంగామా చేసి పెళ్లి చేసుకున్నాం, ఇరు కుటుంబాలు ఓకే అన్నారంటూ కూడా తన తండ్రి కూడా ఈ కేసులో నాటకం ఆడారంటూ కూడా వెంకట కృష్ణ కొయ్య పేరు కూడా కేసు నమోదైంది. వెంకట దివ్యారెడ్డి కొయ్య, ఈమె అశ్వరెడ్డి సోదరిని, ఈమె పేరు కూడా పోలీసులు ఇంక్లూడ్ చేసి FIR నమోదు చేయడం జరిగింది. కొయ్య యశోదారెడ్డి, అశ్వరెడ్డి సయానా తల్లి కూడా పెళ్లి పేరుతో డ్రామా చేసింది అనే దానిపై కూడా ఈ నలుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. తన తండ్రి ధర్మేంద్ర ఇచ్చినటువంటి సత్యనారాయణ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 2018లో అశ్వరెడ్డి పరిచయం అయింది. తర్వాత అమెరికాలో ఉన్నత చదువుల కోసం వచ్చాను, తన తండ్రి ఫైనాన్షియల్ గా తనకు సపోర్ట్ చేయట్లేదు, తిరిగి నేను భారతదేశానికి వెళ్లిపోయి సినిమాలో నటించాలనుకుంటున్నాను, నాకు ఆర్థిక సహాయం కావాలి అంటూ కూడా తన కొడుకుని రిక్వెస్ట్ చేయడంతో తన కొడుకుకి 2018లో పరిచయం అయ్యి 2020లో ఈ పెళ్లి కుదిరించుకుందామంటూ ఇద్దరి కుటుంబాల మధ్య ఒక ఒప్పందం చేసుకుని, తీరా పెళ్లి సమయం వచ్చేసరికి అశ్వరెడ్డి పెళ్లికి ఇష్టం లేదు అని నిరాకరించడము, ఈ ధర్మేంద్రకు తను రెస్పాండ్ అవ్వకపోవడము, అందుబాటులో లేకపోవడము, ఇరు కుటుంబాలు కొంత దూరణ పెట్టి మోసపోయామంటూ కూడా గ్రహించి 2020లోనే ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ కూడా ధర్మేంద్ర అశ్వరెడ్డి పైన ఒత్తిడి చేయడము, అప్పటి నుంచి ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడము, దీంట్లో మధ్యవర్తిగా నటి హేమాని సీన్ లోకి దింపి హేమ ద్వారా 2 కుటుంబాల మధ్య మళ్ళీ ఒప్పందం చేసుకొని అశ్వరెడ్డి కంగారులో హడావిడిలో ఈ పెళ్లిని రిజెక్ట్ చేసింది. కానీ ధర్మేంద్ర తనకి ఇష్టం ఉంది, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా మళ్ళీ మొదటిసారి మోసపోయిన తర్వాత రెండోసారి ఈ మాయమాటలు చెప్పి మీడియేటర్ గా ఉన్నటువంటి హేమ 2 కుటుంబాలని ఒప్పించి సీన్ లోకి దింపి మళ్ళీ 2023లో ఇద్దరికి వివాహం చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఈ 2 ఏళ్ల మళ్ళీ సెకండ్ ఇద్దరి మధ్య రిలేషన్ ప్రయాణంలో అశ్వరెడ్డి అప్పటికి 5 కిలోల బంగారం తన పేరు పైన కొనుగోలు చేసుకోవడము, మణికొండలో ఉన్నటువంటి 3 కోట్ల విల్లాకి 1,90,00,000 ముందుగానే అడ్వాన్స్ చేసుకోవడము, తన సోదరిని 50 లక్షలు అర్జెంట్ గా అవసరం కోసం ఈ యువకుడు ధర్మేంద్ర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడము, మొత్తము 9.35 కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో అశ్వరెడ్డియే ధర్మేంద్రకు ప్రపోజ్ చేసి, ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా కుటుంబాన్ని నేను ఒప్పించి ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే కూడా ఈ రకంగా నమ్మించి
అశ్విరెడ్డి డబ్బులు వసూలు చేసింది అంటూ కూడా తన కొడుకు మోసపోయినటువంటి విషయాన్ని గ్రహించి తండ్రి సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీంట్లో లగ్జరీ కార్లు, 5 కేజీల బంగారం, అక్కడక్కడ కొన్ని చోట్ల ప్రాపర్టీస్, మణికొండలో ఉన్నటువంటి 3 కోట్ల విలువైనటువంటి విల్లా, ఇదంతా కూడా లండన్ లో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తి ధర్మేంద్ర ఇచ్చినటువంటి డబ్బులతోటే ఇన్ని రోజుల పాటు అశ్విరెడ్డి ఇండస్ట్రీలో తను రిచ్ కిడ్ అని చెప్పుకొని ప్రజల్ని, ఫ్యాన్స్ ని, సినిమా వారిని మోసం చేసింది. వారిపైన యాక్షన్ తీసుకోండి. దీనికి ప్రత్యక్ష సాక్షి సినీ నటి హేమ దీంట్లో ఎంటర్ అయ్యి ఉంది. హేమకు కూడా నోటీసులు అందజేసి పిలిపించి విచారిస్తే అసలు వాస్తవాలన్నీ కూడా తనే పోలీసుల ముందు చెప్తుంది. మొదట మోసపోయామని వెనక్కి వెళ్లిపోయాము, మళ్ళీ తిరిగి డబ్బులు చెల్లించమని కోరడంతో హేమ రంగంలోకి దిగి ఇరు కుటుంబాలని తను కాంప్రమైజ్ చేసి మళ్ళీ పెళ్లి అనే ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ 3 ఏళ్ల పాటు కోట్లాది రూపాయలుగా వసూలు చేశారు. ఈ మీడియేటర్ తో పాటు మిగతా ఈ తల్లిదండ్రుల పైన, తన సోదరుని పైన, అశ్విరెడ్డి పైన ఈ కేసు నమోదు చేయండి అంటూ మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేగుతా ఉంది. అశ్విరెడ్డి ఒక్క వ్యక్తి నుంచే సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఇండస్ట్రీలో ఎంతమంది వ్యక్తుల ద్వారా ఈ పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో ఈ కుటుంబం అంతా నాటకం ఆడింది, మధ్యవర్తిగా వ్యవహరించి ఎంతమంది దగ్గర అమాయకులని ఈ డబ్బులు వసూలు చేశారనే దానిపై కూడా సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. సుంట అయితే రవితేజ, ఈ ధర్మేంద్ర ఎవరి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అండ్ ఇంకొకటి, ఏదైతే 9,35,00,000లకు సంబంధించి లావాదేవీలకి ఏమైనా ప్రూఫ్స్ చూపిస్తున్నాడా ధర్మేంద్ర? ఇంకొకటి ఏంటంటే సహజంగా ఎవరైనా ఇంట్లో ఖర్చు అంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటే ఇంట్లో పేరెంట్స్ కూడా అడుగుతుంటారు. ఇతను 9,35,00,000 ఖర్చు చేస్తుంటే ఆ తండ్రి ప్రశ్నించాడా? తనకు కూడా తెలుసా? ధర్మేంద్ర తండ్రికి కూడా తెలుసా సత్యనారాయణకి ఈ విషయం? ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి 2018లోనే అశ్విరెడ్డి అనే అమ్మాయితో ఈ ధర్మేంద్ర ఇద్దరు కలిసి విదేశాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ పరిచయం ఏర్పడింది. అక్కడ కుటుంబీకులు, ఇక్కడ ధర్మేంద్ర కుటుంబీకులతో కలిసి ఇద్దరికి వివాహం చేస్తే బాగుంటుందేమో ఒక ఆలోచనతోటి ఈ సంప్రదింపులు చేరడపడము. అంతకు ముందే అశ్విరెడ్డి ధర్మేంద్ర అంటే ఇష్టము, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, వేరే వ్యక్తులను తీసుకోను అంటూ అతన్ని ట్రాప్ చేసే ప్రయత్నం చేయడము, ఈ విషయాలు తనకు చెప్పడంతో అతను నిజంగానే నమ్మి తను పెళ్లికి సిద్ధమవుతున్నానని ఒక విషయాన్ని ఇటు ధర్మేంద్ర వారి కుటుంబ సభ్యులకు, అటు అశ్విరెడ్డి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడంతో ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి 2020లోనే ఈ వివాహం చేసే ప్రయత్నం చేస్తారు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేటువంటి సమయంలో అశ్విరెడ్డి చేతులెత్తేసి నేను ధర్మేంద్రకు దూరంగా ఉండి అందుబాటులో లేకుండా ఈ పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు, అతనంటే ఇష్టం లేదు అంటూ కూడా ఈ విషయం తల్లిదండ్రులకు, సత్యనారాయణ మూర్తికి, ఇటు ధర్మేంద్ర కూడా ఆ విషయాన్ని తెలియజేయడంతో సరే తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా రిటర్న్ ఇవ్వండి అంటూ ఒప్పందం చేసుకోవడము. దానికో 70 లక్షల చెక్ సినీ నటి హేమ దగ్గర అశ్విరెడ్డి దానికి చెక్ ఇవ్వడము, ఆ చెక్ మళ్ళీ తిరిగి అశ్విరెడ్డి వెనక్కి తీసుకోవడము, ఈ సినీ నటి హేమ దీంట్లో మధ్యవర్తిగా వ్యవహరించి 2 వైపుల నుంచి కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఈ కుటుంబాలకు ఒప్పించడము. ఈ 3 ఏళ్ల రిలేషన్ లో 9.35 కోట్లు, 3 కోట్ల విల్లాకు 1,90,00,000 అడ్వాన్స్, 5 కేజీల బంగారము, లగ్జరీ కార్లన్నీ కూడా ధర్మేంద్ర మళ్లీ నమ్మి రెండోసారి కూడా మోసపోయి ఇవన్నీ కూడా తన కొడుకు అశ్విరెడ్డికి కొనుగోలు చేసి ఇప్పించాడు. తన పేరు పైన ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇలా చాలా మందిని మోసం చేసింది. తన కొడుకుతో పాటు ఎంతమందిని మోసం చేసిందో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా లాక్కొని తిరిగి బాధితులకు అందజేయాలంటూ సత్యనారాయణ మూర్తి ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది 2018 నుంచి ఇద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి ప్రేమాయణం. పెళ్లి ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా అశ్విరెడ్డి మొహం చాటేయడము, అందుబాటులో లేకుండా వెళ్లిపోవడము, తను డిప్రెషన్ లో ఉన్నాను, ఆసుపత్రి పాలయ్యాను, తన మానసిక స్థితి సరిగ్గా లేదు అంటూ మళ్ళీ బురుడి కొట్టించేటువంటి మాటలు చెప్పి ఈ 6 ఏళ్లు 7 ఏళ్ల పాటు సత్యనారాయణ మూర్తి కుటుంబాన్ని పూర్తిగా ఫైనాన్షియల్ పరంగా కోట్లాది రూపాయలుగా డబ్బులు లాగి చివరికి 2024 కూడా పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. ఇది రెండోసారి. అశ్విరెడ్డికి ఇది కొత్తేం కాదు, గతంలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహం డివోర్స్ అవ్వక ముందే ధర్మేంద్రని ప్రేమ పేరుతో తను కనెక్ట్ అయ్యి ట్రాప్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ డివోర్స్ అయిందా లేదా, మొదటి భర్తకు దూరంగా ఉంటుందా, లేకపోతే అది ఇంకా కంటిన్యూ అవుతుందా ఒక విషయాన్ని చెప్పకుండానే ఈ రెండో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఈ రకంగా మోసం చేసింది. ఇండస్ట్రీలో చాలా మందిని ఈ రకంగానే మోసం చేసింది అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది అశ్విరెడ్డిని? అండ్ ఇంకొకటి, ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి ఇప్పుడు అశ్విరెడ్డి కెరీర్ పైన ఇది ఎంత మేర ఇంపాక్ట్ చూపించారు?
మొత్తం 4 పైన కేసు నమోదు చేశారు. అశ్వరెడ్డి తల్లి తండ్రి తన సోదరుని పైన కూడా కేసు నమోదు చేసి చీట్ చేసి ఫ్రాడ్ చేసి 10 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారంటూ కూడా ధర్మేందర్ తండ్రి సత్యనారాయణ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు అయింది. కాబట్టి తను ఇప్పటికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక పోస్ట్ పెట్టి నా కన్సల్ట్ లేకుండా నాతో కాంటాక్ట్ అవ్వకుండా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం లీగల్ చర్యలు ఉంటాయి ఎవరిపైన అయినా సరే అంటూ కూడా తను తిరిగి మళ్ళీ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చి తన వార్తను బయటికి రాకూడదు అని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఉదయం నుంచి కూడా తన వివరణ కోసం అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికి అందుబాటులో లేకుండా అటు పోలీసులకు ఇటు మీడియాకు కూడా అవైలబుల్ లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక పోస్ట్ పెట్టి ఇది తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారు, నా పైన కేసు నమోదు అవ్వలేదు, నేను ఎవరిని పెళ్లి పేరుతో మోసం చేయలేదంటూ కూడా తన వాదనని కూడా కేవలం పోస్ట్ ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఇటు మీడియాకు అటు పోలీసులకు ఏ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అధికారికంగా షేర్ చేయలేకపోయింది. ఈ రోజు సిసిఎస్ పోలీసులు తనకు నోటీసులు అందజేసి తన కుటుంబంతో సహా అందరూ కూడా సిసిఎస్ పోలీసుల ముందు హాజరై మీ వివరణ ఇవ్వాల్సి ఉంటున్నట్టు కూడా 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటీసులకు అందుబాటులో లేకపోయినా ఆ నోటీసులు తీసుకోకపోయినా ఈ కుటుంబంతో సహా వీరందరిపై కూడా చీటింగ్ కేసు నమోదయ్యింది. కాబట్టి అరెస్ట్ చేసి వీళ్ళందరినీ రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు అశ్వరెడ్డి 2018 నుంచి 2026 వరకు ఇండస్ట్రీలో ఎంతమందికి ఇలాంటి ఫేక్ ప్రామిస్ ఇచ్చి ఎంతమందిని మోసం చేసి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసింది, ఒక్క వ్యక్తి దగ్గరనే 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఇంకెంతమంది అమ్మాయిలని పెళ్లి పేరుతో ప్రేమ పేరుతో అబ్బాయిలని మోసగించి కోట్లాది రూపాయలుగా హనీ ట్రాప్ పేరుతో డబ్బులు వసూలు చేసింది అనే వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించడం కోసం ఒక ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. అశ్విని రెడ్డిని కాస్త తను పాపులారిటీ కోసం అశ్వరెడ్డి అని షార్ట్ కట్ గా పెట్టుకొని చాలా మంది ప్రజల్ని బురుడి కొట్టించింది, మోసగించింది అంటూ కూడా ఇండస్ట్రీలో అనేక అనుమానాలు ఉన్నాయి. దీంట్లో సినీ నటి హేమ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, ఇంత వ్యవహారం జరిగి మొదటిసారి మోసగించాడని తెలిసినాక కూడా తను ఇన్వాల్వ్ అయ్యి ఇరు కుటుంబాలని ఒప్పించి మళ్ళీ కోట్లాది రూపాయలు అశ్వరెడ్డి వసూలు చేయడం వెనుక హేమ హస్తం కూడా ఏదైనా ఉందా అనే దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సిసిఎస్ పోలీసులు అన్ని కోణాల్లో అందరి వ్యక్తుల ఆధారాలకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి వాటిని పరిశీలిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.